సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆటోను ఢీకొట్టింది ట్యాంకర్. ఈ ఘటనలో 7 అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకో 3 పరిస్థితి విషమంగా ఉంది. జహీరాబాద్ మండలం సత్వార్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ హృదయ విదారక ఘటన, ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మృతులు కర్ణాటక రాజగిరి వాసులుగా గుర్తించారు. ఆటో యూటర్న్ తీసుకుంటూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారి మీరు ఆ దృశ్యాలు చూస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అటుగా వెళ్తున్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ గురై ఆగిపోయి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ని ప్రారంభించారు. ఆటో యూటర్న్ తీసుకుంటూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆటోలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 14 మంది కూలీలు ఉన్నారు. అంత ప్రమాదకర పరిస్థితి. ఇదిగో ఈ ట్యాంకరే అంతటి ప్రమాదానికి కారణమైంది. మీరు చూడొచ్చు, ఒక ఆటోలో సాధారణంగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎంత దారుణమైన విజువల్స్ అంటే, ఏకంగా 14 మంది ఆటోలో ప్రయాణిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆటోను ఢీకొట్టింది ట్యాంకర్. ఈ ఘటనలో 7 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. జహీరాబాద్ మండలం సత్వార్ దగ్గర ఈ ఘటన జరిగింది. మృతులు కర్ణాటకలోని రాజగిరి వాసులుగా గుర్తించారు. ఆటో యూటర్న్ తీసుకుంటూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆటోలో ఏకంగా 14 మంది కూలీలు ఉన్నారు. ప్రమాద ధాటికి అక్కడ భౌతిక గాయాలు చెల్లాచెదురుగా పడున్నాయి. ఆటో నుజ్జైపోయింది. ఆ ప్రమాదం జరిగిన వెంటనే అటుగా వెళ్తున్న వాళ్ళందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్లో భాగమయ్యారు. ఆ హృదయ విదారకర దృశ్యాలు ప్రస్తుతం అందరినీ కలవరపరుస్తూ ఉన్నాయి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఘటనా ప్రదేశానికి వెళ్ళిపోదాం. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు మా ప్రతినిధి మహేష్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి మహేష్? ఖచ్చితంగా సజ్జన్, సంగారెడ్డి జిల్లా ముగుడంపల్లి మండలం సత్వార్ గ్రామస్వార్లో యూటర్న్ చేస్తున్న ఆటోని ఢీకొట్టిన ట్యాంకర్ లారీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ స్పాట్ లో 7 మృతి చెందారు. 3 పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. దీనికి సంబంధించి సంగారెడ్డి జిల్లాలో నిచ్చరడిన నేషనల్ హైవేగా 65గా చెప్పుకోవచ్చు. కూలీ పనుల కోసం వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్న ఘటన కోహీర్ మండలం కవేలి వద్ద NH65 ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైవేపై వరుసగా ఢీకొన్న 3 కార్లుగా చెప్పుకోవచ్చు. ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3 పరిస్థితి సీరియస్ గా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన చూస్తుంటే సంగారెడ్డి జిల్లాలో ఒక మొదటి యాక్సిడెంట్ గా చెప్పుకోవచ్చు. ఇంతమంది ఒకేసారి చనిపోవడానికి కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల వరకు అక్కడికి చేరుకున్నారు. అక్కడ అన్ని కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే ఒకేసారి సంబంధించిన 7 మృతి చెందడం, 3
ముగ్గురు పరిస్థితి విషంగా ఉండడం, అక్కడికి పోలీసులు, అక్కడ చుట్టుపక్కల కాలనీ వాసులు కూడా అందరూ కూడా ఒక హైవే పై చేరుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వచ్చే వాహనాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి కర్ణాటకకు ఇటు సంబంధించిన తెలంగాణకు రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి సంఘటన అందరినీ కలవరపాటు గురయ్యే విధంగా చెప్పుకోవచ్చు. 7 మృతి చెందిన సంఘటన కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేరు. మృతులంతా కర్ణాటకలోని రాజగిరి వాసులుగా గుర్తింపుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూలీ నాలి పనులు చేసుకునే వారు ఈ యొక్క దుర్ఘటన జరగడం వల్ల ప్రతి ఒక్కరు కూడా శోక సముద్రంలో మునిగి తేరారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇప్పుడిప్పుడే పోలీసులు సమాచారం ఇస్తున్నారు. ఈ సంఘటన చూస్తుంటే అందరినీ నివ్వెరపోయే విధంగా ఉన్నట్టు మనకు తెలిసిన సజ్జన్. ఏది ఏమంటే ఈ సంగారెడ్డి జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదంగా చెప్పుకోవచ్చు. ఈ సంఘటన చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక శోక సముద్రంలో మునిగి తేరిన పరిస్థితి మనం చూస్తున్నాం సజ్జన్. ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి మహేష్. ఆ ఘటనా ప్రదేశం దగ్గర విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆ దురదృష్టకర విజువల్స్ని బహుశా చాలా గుండె బరువెక్కిపోతున్న వార్త. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు ఎక్స్క్లూజివ్ విజువల్స్ని మీరు చూడడం జరుగుతోంది. ఆ భారీ ట్యాంకర్, ఆ లారీ ఢీ కొట్టడంతో ఆ ఘటనలో ప్రయాణిస్తున్న వాళ్ళు ఇప్పటికీ కొంతమంది ఘటనా ప్రదేశంలోని మృత్యువాత పడ్డారు. తీవ్ర గాయాల పాలైన వాళ్ళని సమీప హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. బహుశా ఇటువంటి ఘటన ఇంకోసారి పునరావృతం కాకూడదని కోరుకుంటాం అందరం కూడా. కారణం ఏదైనా కావచ్చు, కానీ యూటర్న్ తీసుకుంటూ ఉండగా అంటే బహుశా ఇది ఆటో తప్పిదమా అంటే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ఇంకా జరిగిన తర్వాత విషయాలు బయటపడాలి. లారీ వాళ్ళది తప్ప అంటే వెనక నుంచి లారీ ఢీకొట్టడం తప్పకుండా లారీది తప్పే. కానీ ఆటో సాధారణంగా 4, 5, 6 సాధారణంగా చూస్తూ ఉంటాం కదా. ఏ కన్న తల్లి తన కన్నబిడ్డను పెంచుకోవడానికి ఆ వాహనంలో ప్రయాణిస్తుందో, ఏ కన్న తండ్రి తన కుటుంబాన్ని పెంచుకోవడం కోసం, పోషించుకోవడం కోసం ఆ ఆటోలో ప్రయాణిస్తూ ఉన్నాడో, ఎన్ని కుటుంబాల్లో ఈ ప్రమాదం చీకటి నింపిందో. చీకటిలో ఈ చీకటి ఇంకెంతమంది జీవితాల్లో చీకటి నింపిందో. ఉదయం ఒక ఘటన మర్చిపోలేదు, ఇప్పుడు ఇంకో ఘటన. ఈ చీకట్లలో ఎన్ని జీవితాల్లో చీకట్లు అనిపిందో చూడండి. పూర్తిగా చుట్టూతా చిమ్మ చీకటి. యూటర్న్, ఒక్క చిన్న యూటర్న్, ఆ యూటర్న్ తీసుకున్న సందర్భంలో లారీ యొక్క నిర్లక్ష్యం ఆ జీవితాల్లో పెను విషాదాన్ని నింపింది. పొట్టకూటి కోసం సొంతూరు వదిలి ఇటు వస్తున్న వాళ్ళు ఎంతమందో. ఆ ఘటన ఒక్కసారిగా పెను విషాదాన్ని నింపింది. ఆ లారీ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మా ప్రతినిధి మహేష్ ఆ డీటెయిల్స్ని ట్రాక్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఫోన్ లైన్లో జాయిన్ అవుతూ ఉన్నారు. ఒకసారి మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహేష్, ప్రస్తుతం ఆ లారీ డ్రైవర్ని పట్టుకోవడం జరిగిందా? అతని ఆచూకీ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మహేష్? ఈ సంఘటన చూస్తుంటే అందరినీ కూడా ఒక రోడ్డు మీద పడిన సందర్భాలు చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క సంబంధించిన 7 మృతి చెందడం, 3 పరిస్థితి కూడా విషమంగా ఉండడం వల్ల అక్కడ లారీ డ్రైవర్ కూడా హుటాహుటా అక్కడ తప్పించుకొని వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. ఏది ఏమంటే దీనికి సంబంధించి ఒక యాక్సిడెంట్ చూస్తుంటే అక్కడ అందరిని కూడా చూస్తుంటే కళ్ళ ముందే కొట్టుమిట్టాడుతున్న సందర్భాలు చూస్తున్నాం. మిగతా పరిస్థితి విషమంగా ఉండటం వాళ్ళందరినీ కూడా జైరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అక్కడ చూస్తుంటే రోదల మధ్య వాళ్ళందరినీ చూస్తుంటే ఏ కుటుంబానికి సంబంధించిన వారైనా కూడా అక్కడ చూస్తుంటే చుట్టుపక్కల వారు గుంపులుగా అక్కడ చేరుకోవడం, వాళ్ళందరినీ చూస్తుంటూ కళ్ళను నీళ్లు తీసుకోవడం వల్ల అందరినీ చూస్తుంటే 7 కూడా మృతి చెందిన సంఘటన చూస్తే అందరినీ కూడా నివ్వెరపోయే విధంగా ఉంది. ఎందుకంటే సంగారెడ్డి జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం, నేషనల్ హైవే పై 65 పై ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా
అధ్వానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి చూస్తుంటే ఘోరంగా ఉంది, నెత్తురొడిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తుంటే వారి కుటుంబ సభ్యుల యొక్క కడుపు కోతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు కూలీ నాలుగు పనులు చేసుకునే వారికి ఒక యూటర్న్ తీసుకునే సందర్భంలో ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్ అతివేగంగా వచ్చి గుద్దడంతో అక్కడికక్కడే 7 మృతి చెందిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడ చేరుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల వారు హైవే పై ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ చేరుకుంటున్నారు. ఈ సంఘటన చూసి అందరూ కూడా శోక సముద్రంలో ముందుకు తేలిన పరిస్థితి మనం చూస్తున్నాం. సచిన్, మహేష్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. హృదయ విదాకర ఘటన ఇది. ఉదయం నిజామాబాద్ గురించి మాట్లాడుకోవడం, ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం. ఇప్పుడేమో సంగారెడ్డి. ఒక ఆటో ఢీకొట్టిన ఘటనలో, ఒక లారీ ఆటోని ఢీకొట్టిన ఘటనలో ఒకసారి చూడండి. 2 వేరు ప్రమాదాలు ఈరోజు 9 మంది బలైపోయారంటే రోడ్డు ప్రమాదానికి ఎవరి నిర్లక్ష్యం ఇది? ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం, ఉన్న ఊరును వదిలి, కన్న బిడ్డల్ని వదిలి, కన్న తల్లిదండ్రులను వదిలి, పొట్ట చేత పట్టుకొని రాత్రిపూట ప్రయాణం చేసుకొని పట్టెడనం కోసం పరుగులు పెడుతున్న బ్రతుకులు ఎన్నెన్నో. ఆటోలో ప్రయాణిస్తూ ఇక్కడికి చేరుకుంటూ ఉంటాయి. ఒక లారీ ఈరోజు మృత్యు రూపంలో వాళ్ళని వెంటాడింది. దాదాపుగా అటు ఇటుగా ఏకంగా 10 మంది జీవితాల్లో పెను విషాదాన్ని నింపింది. భగవంతుడా, మా మీద ఎందుకు ఇంత పగబట్టావు స్వామి అని చెప్పి ఈరోజు వాళ్ళంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ కుటుంబం అంతా కూడా ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆటో చూడండి. ఆ లారీ ఢీకొండంతో ఒక చిన్న యూటర్న్, కొద్దిసేపటి ఏ మార్పు, ఆ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఈరోజు 7 ప్రాణాలని బలి తీసుకుంది. ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఆ కుటుంబాలకి తీరని శోకాన్ని మిగిల్చింది. కొంతమంది అయితే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళని సమీప హాస్పిటల్కి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతుంది. ఒకసారి విజువల్స్ చూద్దాం. ఒకసారి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మహేష్, ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? అధికారులు ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు? ఎమర్జెన్సీ బృందాలు ఏవేవి చేరుకున్నాయి? అక్కడ ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మహేష్ నా మాట వినిపిస్తుందా మీకు? రైట్, మరి కాసేపట్లో మా ప్రతినిధి మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మహేష్, ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? ఖచ్చితంగా సార్, ఇప్పటికే సంబంధించిన బంధువులకు కూడా సమాచారం ఇస్తున్నారు. అక్కడ జరిగినటువంటి 7 మృతి చెందిన పరిస్థితిని బట్టి చూస్తుంటే వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫోన్ల సమాచారం, ఎక్కడైతే కూలీ పనులకు వెళ్లారో అక్కడ ఉన్నటువంటి యజమానికి కూడా ఫోన్ చేసి తెలుసుకొని వీరికి సంబంధించిన ఆధారాలను వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు తెలిసే ప్రయత్నం చేస్తున్నారు. సీరియస్ గా ఉన్న వారిని మాత్రం జైరాబాద్ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. అక్కడ వాళ్ళకు ట్రీట్మెంట్ చేయాలని చెప్పి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా ముందుకొచ్చి ఖచ్చితంగా జరిగిన సంఘటనపై చూస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటన చూస్తుంటే 7 ఒకేసారి యాక్సిడెంట్ లో చనిపోవడానికి కూడా ఎవరు కూడా
జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన జిల్లా ఉన్నతాధికారులు అక్కడ చేరుకున్నారు. ఇటువంటి సంఘటన ఘోర రోడ్డు ప్రమాదం నేషనల్ హైవే పై 65 ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు అధికారులు సీరియస్ గా తీసుకుని తొందరగా వారు ఎవరైతే సీరియస్ గా ఉన్నారో వారికి ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచే విధంగా సంబంధించిన జిల్లా ఆసుపత్రికి సంబంధించిన జైరాబాద్ హాస్పిటల్ తరలించి వాళ్ళ ట్రీట్మెంట్ మెరుగైన వైద్యం అందించే పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అక్కడ వచ్చేటువంటి లారీలు కానీ కార్లు కానీ అవన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. వారి యొక్క ఎవరైతే వారికి సంబంధించిన వారు ఉన్నారా ఏందని చెప్పి ప్రధానంగా యొక్క యాక్సిడెంట్ ప్లేస్ కి వచ్చి వారందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరెవరు చనిపోయారు ఏంటని చెప్పి పోలీసులు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడే అక్కడ చేరుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి చూస్తుంటే ఈ సంఘటన అందరినీ కూడా ఒక నివ్వెరపోయే విధంగా ఉంది. అటువంటి 7 ఒక కూలీ పని చేస్తున్న వారు ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం వల్ల అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. వారికి సంబంధించి ఎవరెవరు చనిపోయారు ఏంటని చెప్పి ప్రధానంగా ఆరా తీస్తున్నారు. సంబంధించిన పోలీసు అధికారులు కూడా అక్కడికి చేరుకొని అన్ని ఒక రోడ్డు సంబంధించి ఇరువైపులా ఉన్నటువంటి వెహికల్ కూడా ఎక్కడెక్కడ పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇటువంటి యాక్సిడెంట్ చూస్తుంటే ఘోరంగా ఉందని చెప్పి ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సచిన్, మహేష్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే ఐఎమ్ సారీ, అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే పూర్తిగా చీకట్లు కమ్ముకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ సాధ్యమవుతుందా? ఎందుకంటే కొన్ని భౌతికాలు రోడ్ల మీద పడి ఉన్నాయి. కొంతమందికి చెయ్యి విరిగింది, కొంతమందికి కాలు విరిగింది అనేది తెలుస్తూ ఉంది. తీవ్రంగా గాయపడినట్టుగా సమాచారం అందుతూ ఉంది.